హాయ్ అండి సతీష్. ఇందాక నేను ప్రోమో రివ్యూ చూసి చెప్పేటప్పుడు ఎపిసోడ్ చూసి చెప్పండి, లైవ్ చూసి చెప్పండి, వాళ్ళు అట్లా మాట్లాడారు, వీళ్ళు ఎట్లా మాట్లాడారు. ఇప్పుడు మీకు ఏం కనబడింది చెప్పండి. ఆ బాల్ టాస్క్లో ఎట్లా ఆడాడు మీరు ఫస్ట్ కామెంట్ పెట్టండి. ప్రోమోలోనే క్లియర్గా కనబడింది కదా. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ విషయంలో నిజంగా మనం జాలి పడాలి అంతే. క్లియర్గా వేసేసాడు 4 బాల్స్ సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో బాగానే ఫెయిర్గా సంజన 2 రౌండ్లు కూడా క్లియర్గా ఫెయిర్గా వేసింది. ఈ అబ్బాయి కూడా ఫస్ట్ రౌండ్ వేసాడు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 4 బాల్స్ వేసేసాడు. తనూజ గెలవడం కాదు, సంచాలకుడిగా చేసి గెలిపించాడు. ఇది ఫెయిర్ కాదు. ఒకవేళ అతడు సంచాలకుడిగా లేకపోతే ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకున్నాడని కొంత కవర్ చేయొచ్చు. బట్ మీరు మీ అభిమానులు కావచ్చు, లేకపోతే పిఆర్ కావచ్చు, కానీ ఆవేశపడిపోయి నన్ను తిట్టేసి నన్ను నానా మాటలు ఇక్కడ ఆయన మీద నేను చెబుతా ఉన్నాను కదా, క్లియర్గా జాలి పడాలి అంతే. ఇప్పుడు ఆ భరణి అన్ని విన్యాసాలు చేసి అటు ఇటు అన్ని విన్యాసాలు చేస్తే తీరా 8 వచ్చాయి. ఇప్పుడు ఒకే ప్లేస్లో ఉంటే కళ్యాణ్ అనే దానికి ఏకంగా 10 వచ్చాయి. మళ్ళీ నేను 3 వేసాను. 3 వేసినా సరే తప్పే కదా, అది ఫెయిర్ కాదు కదా. మళ్ళీ ఫెయిర్ అంటే ఏంటి తెలుసా? ఫెయిర్ అంటే ఏంటి చెప్పండి అని సంజనాన్ని అడుగుతా ఉన్నాడు. నిజంగా నేను చెప్పింది కూడా అదే. ఆయనకు ఆ ట్రోఫీ మీద కాన్సన్ట్రేషన్ కానీ, ఫోకస్ కానీ, ఆ డెడికేషన్ కానీ ఉంటే వేరేలాగా ఉండేది. ఆయన ఇప్పుడు తనూజకి ఫోకస్ అంతా ట్రోఫీ మీద ఉంది, ఇతను ఫోకస్ అంతా తనూజ మీద, అంతే తేడా. అందువల్ల అతడికేమో చెడిపోతుంది తప్ప, అతడే నాశనం అయిపోతుంది. ఆ పాట ట్రోఫీకి అడుగు దూరంలో ఉన్నాడు, అందుకుంటాడా అందుకోకుండా వెనక్కి వెళ్ళిపోతాడని జాలి పడాలి అంతే. నిజంగా ఈరోజు ఆట చూస్తే అక్కడ సంజన చెప్పింది చూడండి, అది పర్ఫెక్ట్. ఆట ఈ దశలో ఎందుకు చెడగొట్టుకుంటున్నాడు అనేటప్పుడు ఆయన మామూలుగా సంచాలకు ఉండేటప్పుడు ఫెయిర్గా ఈక్వల్గా చేయాలి. ఇప్పుడు ఎవరికి ఆట పాడవుతుంది? అతడిదే కదా. ఇప్పుడు 3వ వారం ప్రియాతో ఉన్నప్పుడు లాస్ట్లో ఉండేటప్పుడు చాలా బాధపడ్డాడు, గజగజ ఉనికాడు, ఏడ్చాడు, ఫీల్ అయ్యాడు. అరే ఇందుకోసమా ఎప్పుడైపోయిందా మన జర్నీ, ఇంత కష్టపడి అగ్ని పరీక్షలేని ఇంకా 15 రోజులు కనబడ్డాయి, ఇక్కడ పట్టుమని 3 వారాలకు అయిపోయిందా క్లోజా అని బాధపడ్డాడు. ఆ తర్వాత వారం చేంజ్ చేసుకుని ఆ ట్రాక్లో పడ్డాడు అనుకున్నాం. మళ్ళీ ఎక్కడుంది ఫోకస్? ఆ తనూజ మీద ఫోకస్ ఉంది తప్ప. సర్లే ఇంకేం చేస్తాం, ఆయన ఏజ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా, 23 అంటే అంతే. మరి ఇంకా ఎవరైనా చెప్పినా వినిపించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు సంజన అక్కడ భరణితో చెప్పింది కరెక్ట్. అయితే చెబితే మార్చుకునే రకాల భరణాన మీరు ఎవరిని కరెక్ట్ చేయకుండా అవసరం లేదు, ఎవరికి నచ్చినట్టు అలా ఆడుకొని చెప్పినా నా మీద కూడా వస్తారంటే. సో పోనీ చెబితే మాత్రం వినే రకాలైతే ఎప్పుడో మార్చుకునేవాళ్ళు. బాబు ఇక్కడ హౌస్లోకి వచ్చింది మనం ట్రోఫీ కొట్టడానికి, మన శక్తియుక్తులు కండబలం కావచ్చు, బుద్ధిబలం కావచ్చు, మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఏదో అర్జునుడికి నీకేం కనిపిస్తుందో చెట్టు మీద అంటే పక్షి కాదు, పక్షి కన్ను కనిపిస్తుంది అనే మాదిరిగా ఏ కంటెస్టెంట్ అయినా తనూజ కానీ, ఎమ్మెన్యల్ కానీ, కళ్యాణ్ కానీ ఆ ప్లేస్లో మీరు రేపొద్దున ఏదో సీజన్కి వెళ్ళినా మీ ఫోకస్ ఆ కన్ను మీద ఉండాలి, పక్షి మీద, కొమ్మ మీద, చెట్టు మీద కాదు. అట్లాగే నేను చెబుతా, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్ ఇది జెన్యూన్ రివ్యూస్, మెచ్యూర్డ్ రివ్యూస్ అని మెచ్యూర్డ్గా అర్థం చేసుకునే వాళ్ళకి ఆట గురించి అర్థమవుతుంది. పిఆర్ టీమ్స్కి ఎటు అర్థం కావు, బురద జల్లడమే ఎజెండా, అదే చేస్తారు. మీరు ఇప్పుడు చెప్పండి పోనీ, నేను ప్రోమో చూసి చెప్పానంటే అక్కడ ఏమైనా ఇంద్రజాలం మాయాజాలం చేసాడా? మనం క్లియర్గా అక్కడే కనబడతా ఉంది కదా. వాళ్ళు డిస్కషన్ చేశారు, డేమోన్ చెప్పాడు, సంజనా చెప్పింది, డేన్ చెప్పారు వాళ్ళు. డేమోన్ ఆ పక్కన ఉన్నాడు, ఈ పక్క ఇమ్మాన్యుయల్, ఆ పక్క పిల్లవరు తనూజ, ఆ పక్క భరణి. ఇట్లా కూర్చి చూస్తాడా? ఆయన నాకు బాల్ ఇస్తే పట్టుకుందామని ఏతంలో ఉంటాడా? ఆయన ప్రయత్నాల వల్ల ఎవరు బాల్ వస్తే పట్టుకుందామనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప పక్కకెళ్ళి చూసేస్తారా? అయినా అక్కడికి ఒకరు చెప్పాలి. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, అర్థం చేసుకుంటే బాగుండేది. అక్కడికి ఎందుకు వచ్చాం, ఏ పర్పస్ వచ్చాం, దాని మీద ఫోకస్ ఉంటే బాగుండేది. ఈరోజు గెలిపించలే, క్లియర్గా అర్థం కావట్లే. అలాగే సరే ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. స్టార్టింగ్ మరి దీని గురించి ఖచ్చితంగా ప్రోమో చూశాక మీకేమనిపించింది, ఇప్పుడు ఎపిసోడ్ చూసాక ఏమనిపించింది, అప్పుడు నా రివ్యూ చూస్తుంటే ఇప్పుడు చూసాను మీకేమని ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, వీడియోకి లైక్ కొట్టేసేయండి. సరే ఇంకా ఆ పజిల్ టాస్క్ అయితే నిజంగా తింగర టాస్క్ అని చెప్పాలి, ఇంకా అంతే, అట్లాగే చెప్పాలి దాన్ని. ఏమది అక్కడ బ్రెయిన్ గేమ్ పెట్టి ఫస్ట్, ఆ తర్వాత ఏమో మళ్ళీ ఫిజికల్ అని చెప్పేసి అదేంటి టాస్క్ తాడు పట్టుకుని ఉండాలి అనేటప్పుడు నిజంగా కన్ఫ్యూజ్ చేసేది. అక్కడ నిజంగా ఎవరు ఈ సంజన అండ్ తనూజ బ్రెయిన్ వాడి, తెలివితేటలు వాడి, ఈజీగా చాలా వేగంగా కష్టపడి ఆ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి పూర్తి చేసినందుకు అక్కడ బిస్కెట్ అయిపోలే వాళ్ళిద్దరూ. వాళ్ళు చేసిన పొరపాటు అదే, వాళ్ళు బాగా ఆడడం తెలివితేటలతో ముందుగా పూర్తి చేసిన అక్కడ జోకర్స్లా చేసేసాడు బిగ్ బాస్. ఇది కరెక్ట్ కాదు కదా. పోనీ అట్లా కాకుండా ఇది పూర్తి చేసిన వాళ్ళు తాడు లాగడం, హోల్డ్ చేయడం, ఇంకేదో రకంగా టాస్క్ చేంజ్ చేసినా బాగుండేది. ఇది ఫస్ట్ చేయడమే వాళ్ళు చేసిన తప్పు పాపం అనే మాదిరిగా, అంటే బ్రెయిన్ వాడినోడు బ్రెయిన్ లెస్ అనే మాదిరిగా చూపించాడు ఇక్కడ బిగ్ బాస్. ఆ లాస్ట్లో ఆ అమ్మాయి బాధపడుతుంది చూడండి తనూజ, అరే ఇట్లా కాకుండా బాగున్నా మనం కూడా లాస్ట్ మినిట్ వరకు ఇలా పజిల్ పట్టుకొని ఉండి ఇక రోప్ అయిపోతుంది అని సరే టక్కనైతే పూర్తి చేసి ఇలా పట్టిస్తే అయిపోయేది కదా అనే మాదిరిగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంలో అర్థం ఉంది. అదొక తిక్కల టాస్క్ అనిపించింది నాకు. అది అటుగా కిడ్డుగా చేశాడు. అది వీళ్ళు ముందు టాస్క్ ఫినిష్ చేయడమే తప్పు అనే మాదిరిగా అయిపోయాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇమ్మాన్యుయల్, డేమోను టాస్కులు బాగా ఆడి టాప్ స్కోరర్గా ఉండడమే వాళ్ళు చేసిన తప్పని మాదిరికి వీళ్ళు ఎట్లా
చెప్పారో ఇప్పుడు సేమ్ అట్లాగే ఆ సంజన అండ్ ఆ తనుజ కూడా ఈ పజిల్ టాస్క్ పూర్తి చేయడమే మనం చేసిన తప్ప. అక్కడికి వెళ్ళి ముందే ఆ బరువు అంతా మనం మోసుకొని బ్యాలెన్స్ చేయలేక అవుట్ అయిపోయామన్న బాధ వచ్చింది చూసారా. అలాగే ఈరోజు ఎపిసోడ్ కానీ నిన్నటి నుంచి ఇప్పుడు రీతు అవుట్ అయిపోయిన తర్వాత డీమోన్ చూస్తే ఇండివిజువల్గా చాలా ఫన్ ఉంది కుర్రోడ్లో. అతన్ని ఈరోజు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కూడా. అతను అంటే సరే నన్ను తీసేయండి, బట్ ఇమాన్యుయల్ కష్టపడాడు, ఉంచండి, తీయొద్దు అంటూ చెప్పడంతో పాటు ఆయన మీద కలబడిపోతూ ఉన్నారు. సంజన కావచ్చు, ఈ తనుజ కావచ్చు, కామెంట్ కూల్గా ఉంటూ నవ్వుతూ సెటైర్లు వేస్తూ గోదావరి ఎటకారము సెటైర్లు. నిన్నటి నుంచి ఆ అమ్మాయికి వెన్న కావాలా, వెన్నట్టి చేసిందా, జున్నెట్టి చేసిందా, ఆ పాట గురించి కావచ్చు, తనుజని సీల్ రాకాసిలాగా ఉన్నావు అంటాం. కానీ ఇవాళ కూడా లాస్ట్ ఆడుకోవడం కానీ ఫన్ అంతా బాగుంది. అయ్యో నిజంగా ఈ కామెంట్ కూల్ నేచర్తో పాటు ఆ సెటైరికల్గా ఉండే నేచర్ అంతా ఇన్ని రోజులు మిస్ అయిపోయాం తొక్కలో ట్రాక్ వల్ల. ఇతను కూడా ఆ రకంగా జరిగిందా, ఇండివిజువల్గా ఉంటుంటే ఎంతో బాగుండేది కదా అనిపించింది. ఆయనలో రెండో యాంగిల్ కనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత. అట్లాగే సరే ఎపిసోడ్స్ వైజ్ కూడా చూసుకుంటే ఇమాన్యుయల్ గేమ్లా చూడాలి, ఎలా సపోర్ట్ చేస్తాను అని సుమన్తో చెబుతాడు కదా సంజన గురించి. హౌస్ అంతా ఒకవైపు ఉంటే నేను ఆవిడ వైపు ఉండేవాడిని, హోస్ట్ కూడా నన్నే కదా అడిగారంటే నిజంగా ఇప్పుడు ఇక్కడ ఆవిడకి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పినట్టుగా చక్కగా చెప్పాడు. సంజన అర్థం చేసుకోలే, వినిపించుకోలే, ఏదో పంతానికి పోయి ఎందుకో చాలా తెలివి తక్కువగా నిన్న ఇవాళ అయితే ఆవిడ గేమ్ అయితే డిసైడ్ చేద్దాం. ఆవిడ గేమ్ చేంజర్ అవ్వాలి, ఆవిడ ఆడించాలి, ఆవిడ బతిములు ఆడుకోరు. సంజన గారు మీ ఓటు నాకు వేయకండి, నాకు పడవకుండా నన్ను తెప్పించకండి. తిరిగి ఆవిడ ఇలా గుంపులో గోవిందేలో కూర్చుని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చెడగట్టుకుంటూ వీళ్ళకి దెబ్బ కొట్టేసి మరి వీళ్ళతో గొడవలు పడుతూ ఉంది. చాలా వెరైటీగా ఉంది. మళ్ళీ బెదిరిస్తావా అని అడుగుతూ ఉంటే నిజంగా కదా ఆవిడ చేతిలో ఓటు ఉంది, ఆవిడకి అర్థం కాదేమో అని వాళ్ళిద్దరూ ఎంత చక్కగా చెప్పారు. తిరిగేమో వాళ్ళ మీదకే ఈరోజు అరిచే పరిస్థితి వస్తూ ఉంది కదా. అట్లాగే ఇంకోటి ఏంటి ఆ టాస్క్. సరే ఈ టాస్క్ ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే జంబో బ్యాట్స్ కదులుతూ బాల్స్ పడేలా చూసుకోవాలన్నారు. సంజన ఫస్ట్ రౌండ్ 5 ఈక్వల్గా వేసింది, తనూజకి 2 వేసింది, ఇమాన్యుయల్కి 2 వేసింది. వేస్తే ఒకటి తనూజ గుద్దుకునేటప్పుడు బయట పడిపోయింది. అట్లాగా భరణికి వేసింది, సుమన్కి వేస్తే అది కూడా భరణి పట్టేశాడు. రెండో రౌండ్ కూడా అందరికీ వేసింది. సుమన్కి వేసేటప్పుడే ఆ ఫస్ట్ రౌండ్లో కావచ్చు, రెండో రౌండ్లో కావచ్చు, సుమన్కి వేసేటప్పుడు భరణి పట్టేశాడు, 2 బాల్ పట్టేశాడు. కళ్యాణ్ కూడా ఫస్ట్ రౌండ్ అందరికీ వేశాడు, భరణి మళ్ళీ ఇక్కడ కూడా సుమన్కు పట్టేశాడు. సంజన రెండో రౌండ్లో కూడా అందరికీ వేస్తే మళ్ళీ సేమ్ బర్ని పెట్టాడు. కళ్యాణ్ రెండో రౌండ్ వచ్చేసరికి ఎన్ని వేసాడంటే తనూజకి 4 వేశాడు. 4 వేశాడో లేదా ఫస్ట్ కామెంట్ పెట్టండి. మీరు పిఆర్ అయితే తర్వాత మాట్లాడుతున్నారు, వీరాభం అనేది ఇంకొక మాట మాట్లాడుతున్న తర్వాత. కానీ 4 వేశాడా లేదా. బర్నీకి 1 వేస్తే, అలాగే ఇమాన్యుయల్కి ఏమో 2, డీమోన్కి 2 వేస్తే ఒకటి డీమోన్కి వేసింది, ఇమాన్యుయల్ గుద్దుకురాడు పడిపోయింది, సుమన్కి 1 కూడా వేయలే. మరి ఇది ఎట్లా అవుతుంది. సంజన అక్కడ అడగడంలో తప్పే ఉంది. సుమన్ హైట్ తక్కువ కదా, ఒకటి ఎక్కువ వేస్తే ఈవిడికైతే ఫస్ట్ నుంచి ఆ సుమన్ మీద అట్లాంటి కారణం ఉంది, ఎవరి మీదనే ఉంది, బట్ ఆయనకు ఉండదు. సరే అది పక్కన పెడితే ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడదాం. సుమన్కి హైట్ తక్కువ కదా, ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి కదా. నిన్న కూడా కుండల బండి టాస్క్లో తనని అలౌ చేశాడు, వేరే వాళ్ళకి చేయలేదు అంటే ఆమె చెంబు తాకింది, బండి తాకలేదు అంటే సరే కావాలని ఎవరు చేయరు. ఇప్పుడు తనుజ కూడా కావాలని తన ఆట చెడగొట్టుకోదు, కాకపోతే ఆవిడికి అలౌ చేసి నాకు చేయలేదు అనేది ఆవిడ అబ్జెక్షన్. ఆ విషయంలో కూడా సంచాలకు ఉండేటప్పుడు అలా చేయకూడదు. అట్లాగే ఇంకోటి ఏంటి, బాల్స్ ఎట్లా పెట్టారు చూడండి. ఫస్ట్ రౌండ్లో ఎట్లా వేయాలి, రెండో రౌండ్లో 2 బాల్స్, మూడో రౌండ్లో 3 బాల్స్. ఆ టాస్క్లో కూడా ఏం చేశాడు తనుజ, అరే కళ్యాణ్ ఇది చిక్కుపడిపోయిందిరా అంటే వెళ్ళి టకటకటికి తీశాడు. బర్నే అడిగితే చూస్తూ ఉన్నాడు, తీసుకోండి వస్తుందండి ఎలా చేయండి సలహాలు ఇచ్చాడు. బర్నే అప్పుడు కౌంటర్ ఇచ్చాడు, అదేంటి తనుజకు వెళ్ళి చేసావు నాకెందుకు చేయలేదని. ఈ 2 రోజుల్లోనే 3 టాస్కుల్లో చూసాం కదా. ఆయన సంచాలకుడిగా ఉండేటప్పుడు ఇది చేయడం ఫెయిరా అన్ఫెయిరా. మరి ఇట్లా చేస్తే చూసే ఆడియన్స్కి ఎలా ఉంటుంది చెప్పండి. అది కరెక్టేనా? దానివల్ల ఎవరికి నష్టం? ఆయనకి నష్టమా, మిగతా వాళ్ళకి నష్టమా? ఇదే రీతు చౌదరి అంత బాగా ఆడిన ఆడపులినట్టుగా చక్కగా ఫిజికల్ టాస్క్లు 100% ఆడిన సంచాలకుడిగా చేసేటప్పుడే ఫెయిర్గా చేయలేదేనా కదా, బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. మరి ఇతరు చేసేది ఏంది? మరి ఇతరికి ఒక న్యాయం, రీతికి ఒక న్యాయం ఉంటుందా? సంచాలకులకి ఎవరు చేసినా అందరిని ఈక్వల్గా చూడాలి కదా. మళ్ళీ వితండవాదం చేస్తా భరణికి 4 వేశారు, సంజన నేరుగా భరణికి 2 పట్టండి అనేసింది. ఆయన ఇటు సుమనకి వేసినాడు, తనుజకి వేసిన అటు గెంతుకుని ఇటు గెంతుకుని హైట్ ఉన్నాడు, ఫిజికల్గా ఉన్నాడు కనుక జంపులు చేసుకుని పట్టుకున్నాడు ఆయన. అది తప్పు కాదు. ఆ తనుజ కూడా చెప్పింది అలా పట్టుకోవడం తప్పు కాదు, అదే గేమ్ అని. అందులో తప్పేం లేదు. భరణి కూడా నాకు వేయలేదురా బాబు అని ఆయన వాదన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి మళ్ళీ తనుజ కూడా నాకు ఒక్కటి అడిగినందుకు ఎక్స్ట్రా వేసావంట, 4 వేసాడమ్మా. మిగతా వాళ్ళందరికీ 2 వేసి సుమన చెట్టుకు 1 కూడా వేయకుండా ఆయన 2 కూడా నీకే వేసేసాడు. మొత్తం 4 వేసాడు. మొత్తం ప్యాంట్స్లో పడినవే 35 బాల్స్ పడ్డాయి. అందులో భరణికి 8, సుమన్కి 4, ఆ డీమోన్కి 7, ఇమాన్యుయల్కి 6, తనుజకి 10 బాల్స్ ఎట్లా వచ్చాయి? మళ్ళీ సంజన ఫెయిర్ ఛాన్స్ ఇవ్వలేదు, వేయలేదు సుమన్కంటే నేను అన్యాయం చేసేసానా? చేయలేదా? మరి నువ్వు అనుకున్న అమ్మాయిని గెలిపించలేదా? సంచాలకుడిగా చేసేది ఇదేనా? ఫెయిర్ ఛాన్స్ అంటే ఏంటి మీకు తెలిసి, ఇతనికి తెలుసా? ఫస్ట్ ఫెయిర్ ఛాన్స్ అంటే ఇతనికి తెలుసా? మళ్ళీ వితండవాదం చేస్తూ ఉంటాడు. చేసిందే మిస్టేక్, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి? దీనివల్ల ఎవరికి నష్టం? ఆయనకే.
మళ్ళీ తనూజకి 3 వేసాను, సుమన్కి 2 వేస్తే బర్నీ ఒకటి పట్టేసాడు, ఓకే. ఇమాన్యుల్కి 2 వేసి డీమోన్కి వేసావు, తనూజకి ఎందుకు 4 వేసావు, దానికి మళ్ళీ 3 అంటున్నాడు. మరి సుమన్కి ఒకటైనా వేసావా? వేయలేదు కదా. ఆ తనూజ కూడా మళ్ళీ అర్థం లేకుండా వీడు నాకు సపోర్ట్ చేయడమే ప్రాబ్లం, ఆయన అవి మాట్లాడతారు కదా. సరే నీ టాపిక్ వచ్చింది, మరి నీకు చేయలేదా, నీకు సపోర్ట్ చేయలేదా? మళ్ళీ ఆవిడే విసిరింది, ఎక్కడ వేసింది నాకు ప్రాబ్లం అని చెప్పి వీడు చెప్పడం చూస్తే విడ్డూరం కాదు. సరే ఇక సంజన బర్నైతే అక్కడే అంటది కదా, ఎందుకు కళ్యాణ్ వీక్ ఆట పాడు చేసుకుంటున్నాడు, మీరు ఎవరిని కరెక్ట్ చేయకండి, అవసరం లేదు, ఎవరి ఆట వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు అలా ఆడుకొని, ఎందుకంటే చెప్పినా సరే వినరు. ఇక మీరు మిగిలితే నాకు హ్యాపీ, పప్పెట్లాగా అన్నా కదా, నిన్న అన్నారు కదా మీరు, నేను చెబితే కూడా తేడాలు చెబుతాను, మళ్ళీ నా మీదకి వస్తారు, వదిలేడు పట్టించుకోకండి, పిచ్చలైట్ తీసుకుని ఆవిడ చెప్పింది 100% కరెక్ట్, అట్లాగే వదిలేసుకోవాలి, చెప్పినా వినిపించుకోరు కాబట్టి. ఆయన కూడా ఏమంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు, ఓవర్ కమాండింగ్ అయిపోయిందంటే ఆవిడ ఓవర్ కమాండింగ్, ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది, ఆవిడ గేమ్ గెలవడానికి వచ్చింది, ఈ ట్రోఫీ గెలవడానికి వచ్చింది, ఎవరిని ఎట్లా కంట్రోల్లో పెట్టాలి, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరిని ఎట్లా ఉంచాలి, ఎక్కడ ఉంచాలి అన్నీ ఆవిడకి ఒక ఆలోచన ఇది ఉంది కనుక ఆవిడ గేమ్ ఆడుతుంది. ఆవిడ అండర్లో ఉండాలా, సరెండర్ అవ్వాలా, ఆవిడ అడుగులకు మడుగులు వస్తాలా, అట్లా అయితే బిగ్ బాస్ విన్నర్స్ అవుతారా? ఎవరైతే నాకేంటి, అందరూ నాకు కాంపిటేటర్స్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తాను, నేను సంచాలకుగా ఉండేటప్పుడు ఎవరైనా సరే ఫెయిర్ అన్ఫెయిర్ చేస్తే అందరితో ఈక్వల్గా ఫైట్ చేస్తా అనేటప్పుడే ఆడియన్స్ నుంచి మామూలు కనెక్షన్ రాదు, హ్యూజ్ రెస్పెక్ట్ పెరిగిపోయి, అరే ఇలాంటి కంటెస్టెంట్ కదా కావాలి, ఒక అభిజిత్, ఒక బిందుమాది, ఒక కౌశల్, ఒక రాహుల్ సిపుల్గంజ్, ఒక విజయ్ సన్నీ, ఎట్లాంటి కంటెస్టెంట్లు వచ్చారు, విన్నర్స్ అనిపించుకున్నారు, అలాంటి ఫైటింగ్ స్పిరిట్ కావాలి, అందరికీ ఈక్వల్ అన్నట్టు ఉండాలి తప్ప ఇట్లా ఆవిడ కమాండింగ్ చేస్తుందా, ఇతను బెండ్ అయిపోతుంది, ఇతను సరెండర్ అయిపోతూ ఉంటాయి, ఆవిడ చుట్టూ బొంగరంలో గిరగిర తిరుగుతూ ఉంటే. సరే ఇక్కడ ఇద్దరిని తీసేయండి అన్నప్పుడు ఆ సంజనాకు అర్థమే కాదా, ఆ డీమోను పాపం ఎంత చెబుతాడు, నువ్వెవరిని ఉండాలనుకుంటావు, నువ్వు నన్ను తీసావు కాబట్టి నేను తీసానక్క, లేకపోతే నీ జోలికి నేను ఎందుకు వస్తానంటే అంత చెప్పినా ఆవిడకి ఇప్పటికీ అర్థం కావట్లే. మీరు నన్ను తీశారు, నేను మీకు ఓటు వేసినా మీకు తీయలేదు, ఆ ఓటు వల్లే కదా ఎఫెక్ట్ అయిపోయి మరి మా పీకల మీదకి వచ్చింది, నెక్ వచ్చినప్పుడు మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, సరే మమ్మీ అని చెప్పి వేరే వాళ్ళకి ఓటిస్తే తనకు తను పొడుచుకుంటాడా, గివ్ అప్ ఇచ్చి తప్పుకున్నట్టుగా తనంతట తను మళ్ళీ అర్థం కాకుండా మాట్లాడుతుంది, నేను మీకు ఓటు వేశాను కానీ తీయలేదంట. ఆయన ఓటు అప్పుడు ఆవిడికి వెయ్యకపోతే ఆయన పోవాలి రేసులోంచి, మరి తనకు మాలిన ధర్మం ఉంటుందా? ముందు నేను, నా తర్వాత నా వాళ్ళు, ఇవన్నీ నా వీధి, నా ఊరు, నా జిల్లా, నా స్టేటు, నా దేశం, అట్లా వస్తుంది కదా ఎక్కడైనా, ఫస్ట్ ఆయనే కదా. బట్ ఆవిడ ఎంతసేపు అర్థం చేసుకోకుండా, నిన్న మీకు ఓటే వేశాను, మిమ్మల్ని తీయలేదు, బట్ మీరు నన్ను తీసేశారు, పైగా ఆపర్చునిటీ వచ్చింది కదా మీకే రావాలంటే, ఆపర్చునిటీ ఎట్లా, అందరికీ వచ్చింది ఆపర్చునిటీ, ఆడే విధానాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి కాలం కలిసి వచ్చి, అదృష్టం కలిసి వచ్చి, కొద్దిగా స్పీడ్గా వేగంగా ఆడుకోవడం వల్ల వాళ్ళకి వచ్చింది తప్ప, ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఊరికే తెచ్చిపెట్టేశారా, వీళ్ళు కానీ తీసుకెళ్ళి ఇచ్చేసారా, లేకపోతే ఊరికే టాస్క్ ఆడకుండా వచ్చేసిందా? ఈరోజు ఇప్పుడు సంజన కూడా పజిల్ టాస్క్లో బాగా ఆడింది, అది నీకు ఏదో ఆపర్చునిటీ వచ్చిందంటే హట్ అవుతుంది లేదా, అరే నాకు కష్టం కనబడలేదా, నాకు తెలివి కనబడలేదా, నా టెన్షన్ పడలేదా, ఊరికే నేను అక్కడ కూర్చుంటే నాకు ఆపర్చునిటీ వచ్చి ఫీల్ అవుతారు కదా. అప్పటికి అర్థం కాలే, అప్పటికి ఎమ్మెల్యేలు చెప్తాను నేను హైయెస్ట్ అని ఆల్రెడీ 3 ఓట్లు వేశారు, డైలీ నాకే తీస్తే ఏం చేయాలి, ఈరోజు కూడా తీయొద్దు, నేను కూర్చొని ఆడుకున్నాను అంటే కరెక్ట్ కాదు. మరి బాగా ఆడినోడు ఆడమే చేసిందే తప్పని మాదిరిగా ఉన్నారు వాళ్ళు. ఆ సుమన్ కూడా అంటాడు కదా, ఊరికే మేము కూర్చోవాలా, మరి మేము ఆడొద్దు అంటే ఆడు, బట్ స్పీడ్గా ఆడినోడికి అన్యాయం చేస్తారా, తప్పు కదా. హైయెస్ట్ కాకుండా లిస్ట్లో ఎవరు తీయాలని ఇప్పుడు తనూజ చెబుతుంది, రేపు ఆవిడ మరి ఇప్పుడు హైయెస్ట్ టాప్ 2లోకి వచ్చింది కదా, ఆవిడని తీసేస్తే సైలెంట్గా ఉంటుందా, వైలెంట్గా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు డీమన్ కూడా ఏంటి, టాప్లో ఒకరిని లిస్ట్లో ఒకరిని కావాల్సిన నన్ను తీసేయనని కూడా చెబుతాను, ఎందుకంటే ఆయన పాపం కష్టపడి ఆడాడే వచ్చాడని. మరి ప్రతిసారి మేము లిస్టులో, ఇప్పుడు సుమన్ శెట్టి ఏ టాస్క్ అయినా లిస్ట్లో ఉంటాడు, ప్రతిసారి భుజాల మీద మోసుకెళ్తే మరి వీళ్ళు ఎందుకు ఆడడం, ఎందుకు ఇంకా ఊరికి ఇచ్చేయచ్చు కదా, కప్ అంటే బెటర్ కదా. సరే ఇప్పుడు సంజన ఏంటి 2 సార్లు తీసి పెట్టేశారు కాబట్టి 0 to 250 lakhs కావచ్చు, వీళ్ళు నిన్న టాస్క్లు కావచ్చు, సరే ఆవిడని పక్కన పెట్టచ్చు. తర్వాత లిస్టులో ఉండేది ఎవరు, సుమన్ శెట్టి, భరణి కదా, పోనీ వాళ్ళని తీద్దామంటే అది ఫేరే కదా. తనూజ మళ్ళీ ఊరికే కైకేమని అరిచేస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది, ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఆ లాస్ట్ 2లో వాళ్ళేం పాపం చేశారంటే అక్కడ పర్ఫెక్ట్గా అడిగాడు ఏం డీమోను, మరి మేమేం పాపం చేసాం, బాగా ఆడమే వాళ్ళు చేసిన పాపమా, బాగా ఆడమే వాళ్ళు చేసిన తప్ప, లీస్ట్ వాళ్ళ మీద ఉండే సానుభూతి, అరే కష్టపడి ఆడొచ్చారు, మళ్ళీ ఆవిడే అంటుంది ఆ కాంట్రడిక్షన్ ఎట్లా చేస్తుంది అబ్బా, మళ్ళీ ఊరికే వచ్చారా నిన్న చెబుతుంది, కష్టపడి వచ్చారు అంటే కష్టపడి వచ్చినప్పుడు ఈరోజు కాలు బట్టి గుంజేస్తావా, ఈరోజు నువ్వు కష్టపడి ఆడబట్టే కదా పజిల్ టాస్క్ కావచ్చు, రోప్ టాస్క్లో లాస్ట్లో బాధపడ్డావు, అరే ఇంత కష్టపడి అంత వేగంగా పజిల్ పూర్తి చేసి ఏం ఉపయోగం, అక్కడ పోయినామని బాధపడ్డావు కదా, నాకు కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదని. మరి అందుకే డీమోను మేమేం చేసామమ్మా, నువ్వు అడుగుతుంది కదా, అడగడం ఏంటే ఆయన అన్నట్టుగా నన్ను ఫన్నీగానే సీల్ రాకేసుకుంటే అట్లాగే రియాక్ట్ అవుతుంది కదా, మరి ఆయన కూడా అదే చేశాడు.
సో నిన్న సంజనాన్ని తీసాను కనుక ఇప్పుడు ఆవిడని తీద్దామంటే పైగా సంజనాకి అర్థం కాదు ఏంది, డీమోన్ మీద ఫైర్ అయిపోతుంది. ఆయన ఎంత క్లియర్గా చెప్పాడు, పాపం సంజనా గారే ఆడలేదు, 5గురు ఆడారు, ఆవిడే ఆడలేదు, ఆవిడకి అవకాశం ఇవ్వాలంటే ఏంది సీజన్లో ఆవిడంత పెద్ద గొడవ అవ్వాలి, ప్రతిసారి నన్నే తీసేస్తారు. అతను చెబుతున్నది ఏంటి, ఇవిడికి అర్థమైంది ఏంటి, తనూజాని అటాక్ చేయలేవని అనే ఓకే ఇప్పుడు టార్గెట్ గురైంది ఓకే, ఎన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఈ వారం పర్టికులర్గా ఈ బిగ్ బాస్ చెప్పిన టాస్క్లన్నీ కూడా ఇమ్యూనిటీ అని చెబుతున్నాడు కనుక డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయిపోలేదు. కాబట్టి ఎంత బాగా ఆడుతున్నామని ఉన్నా సరే కాన్ఫిడెన్స్ ఉన్నా ఒక టెన్షన్ అయితే ఉంటుంది. వాస్తవానికి ఇది ఎవరికి, ఎమాన్యుయల్కి ఇప్పుడు ఈ రేసులో 4 ఎమాన్యుయల్కి తనూజాకి ఫరక్ పడదు, బిందాస్కి వెళ్ళిపోవచ్చు. బట్ మిగతా 4 డీమోన్, సుమన్ శెట్టి, భరణి, సంజన 4 అవసరమే. మరి వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది కదా. బట్ ఇలాంటప్పుడు ఎన్ని రోజులు ఒక లెక్క సంజన ఎమాన్యుయల్ మాట వినే ఏదో అక్కడికి రాని చుట్టమనే మాదిరిగా ఇక్కడ అవసరానికి పనికి రాకుండా అయిపోతుంది. ఇప్పుడు వినే కరెక్ట్గా స్ట్రాటజీ ఆవిడ ఆడుంటే మొత్తం గేమ్ ఆవిడ చుట్టూ తిప్పుకోవచ్చు. ఆవిడని బతిలో ఆడుకున్న సంజన గారు ఎక్కడ దెబ్బ కొడతారో, ఎవరికి ఓటు వేస్తారో, ఎవరిని తీసి పక్కన పడేస్తారో గిలగిల కొట్టుకోవాలి. బట్ ఆవిడే ముందు సరెండర్ అయిపోయి ఇప్పుడు నేను డీమోన్ అని తప్పే ఉంది, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను ఎమ్మెల్యేలు మా మాట వినకుండా నీకు సపోర్ట్ చేయని వాళ్ళు, నేను పక్కన పెట్టిన వాళ్ళు 150లో 50లో వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు, కూర్చొని కబుర్లు చెబుతున్నావు అంటే ఆయన తప్పే ఉందా? అదే జరుగుతూ ఉంది. నిన్న నుంచి పంతానికి పోయి ఆలోచన లేకుండా అక్కడ భరణి కూడా ఊరికే ఫైర్ అయిపోతుంది. కానీ ఎవరు సపోర్ట్ చేయలేదంటే ఎక్కడ చేశారు? 150 అనేటప్పుడు డిజర్వ్ కాదనే చెప్పారు కదా సంజనాకి. గేమ్ని బట్టి మారుతుందంటే గేమ్ని బట్టి మారుతానే, అక్కడ ఉండే కంటెస్టెంట్లు ప్లేయర్స్ని బట్టి కూడా మారుతూ ఉన్నాయి. తనూజ మళ్ళీ ఇక్కడ ఫైర్ అయిపోతుంటుంది ఆయన మీద, డీమోన్ మీద. మేము కష్టపడి మరి ఇప్పుడు కష్టపడి చెప్పదా అంటే నన్ను కష్టపడ్డాను రా బాబు, ఊరికే రాలేదురా, నాకు నా కష్టాన్ని గుర్తించాను రా, నేను రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్ష రాద్దాం అనుకుంటే మీరేంటారా నాకు సైకిల్ పంచర్ చేశారు, బండిలో పెట్రోల్లో పంచదార పోసారు, నేను ఎట్లా ఎగ్జామ్కి వెళ్ళాలని మాదిరిగా వాడు చెప్పుకుంటే తప్ప దాని గురించి ఆవిడ అంత ఫైర్ అయిపోద్దంటే బీపీ తెప్పించాను, ఇంకొకరు తెప్పించాలి ఆవిడకి బీపీ, ఇంకొకరు తెప్పించాలా, బీపీ ఫుల్గా ఆన్లోనే పెట్టుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది కదా. అక్కడ ఆయన ఎంత క్లియర్గా చెబుతుంటే నా పేరు తీయకని సంజన కూడా ఫైర్ అయిపోయి అతను చూస్తే బాధ అనిపించింది నిజంగా. అక్కడ ఎమాన్యుయల్ కూడా ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్పింది ఆవిడ సంజన, మీ కడుపులు నిండే కదా, మీ ఇద్దరు కడుపులు నిండే కదా, సంతోషపడండి అంటే ఊరికే వచ్చేది కష్టపడి తెచ్చుకున్నారు. అలాగని చెప్పి వాడు కష్టాన్ని దోచుకుంటామంటే ఎట్లయితుంది? వాళ్ళంతటా వాళ్ళు సరే మాకు ఇప్పుడు ఎక్కువ పాయింట్లు వచ్చి మేము తప్పుకుంటామంటే నువ్వు బిగ్ బాస్ ఒప్పుకుంటే లేదు తర్వాత మీరు ఆడండి అనొచ్చు. కానీ వాళ్ళు రాక్కుంటామంటే ఎట్లా? అప్పుడు అందుకే మేము ఎవడు కడుపులు కొట్టలేదమ్మా, మేము కష్టపడి వచ్చామని ఎమాన్యుయల్ హర్ట్ అవ్వడంలో తప్పే ఉంది. సో అక్కడ ఫైనల్ ఏమైంది, ఎమాన్యుయల్ డీమోన్ ఇద్దరు తప్ప మిగతా అందరూ కలిపి సంజన, భరణి, సుమన్, తనూజ, కళ్యాణ్ అంతా కలిపి డీమోన్ ఎమాన్యుయల్ తీసేశారు. నిన్న మళ్ళీ కళ్యాణ్ ఏం చెప్పాడు అక్కడ, ఎమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి నేను తీసేస్తానా, నా సపోర్ట్ ఉంటుంది. మరి ఈరోజు ఎందుకు లేదా సపోర్టు? నిన్నటికి వాళ్ళకి ఎందుకు మారిపోయింది? నిన్నేం చెప్పాడు ఆయన, నేను గేమ్లో లేకపోతే ఈరోజు కూడా గేమ్లో లేడు కదా, మరి ఎమ్మెల్యేలకి నిన్న నా సపోర్ట్ అంటే ఇప్పుడు ఏంటి? తనూజ కోసం ఆవిడ ఎలా చెప్తే అలా వెళ్దాం, ఆవిడ చెప్పినట్టుగా కోరుకున్నట్టుగా చేద్దామని. మరి నిన్నటికి వాళ్ళకి ఏంటి ఎందుకు తీసేయాలి? మళ్ళీ ఆయనతో ఎమ్మెల్యేలతో అన్ని డిస్కషన్లు కూడా పెట్టాడు కదా, పెట్టి ఫైనల్గా అతన్నే తీసాడు. అట్లాగే భరణి ఇక్కడ సుమన్తో చాలా అమాయకంగా చెబుతాడు కదా, మన ఇద్దరు పేర్లు ఎందుకు చెప్పారో తెలుసా, సంజన తనూజ పేర్లు చెప్పలేదు కదా, తర్వాత వాళ్ళకే మాకు సపోర్ట్ చేయండి, వాళ్ళిద్దరి పేర్లు మేము సంజన అండ్ తనుజ మీ ఇద్దరు పేర్లు చెప్పలేదు కదా, భరణి అండ్ సుమన్నే చెప్పాం కదా, సో మీరు మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళ స్ట్రాటజీలు అబ్బా భలేగా ఆడుతాను రబ్బా అని అంత అమాయకంగా అడుగుతాడేంటి? ఇతడేమో స్ట్రాటజీలు వాడట్లా, ఫస్ట్ నుంచి టాప్లో ఉండేవారిని కాలు పట్టుకుని లాగేద్దాం అంటున్నాడు కదా, మరి స్ట్రాటజీలు కదా అంటే ఈయన మాత్రమే చేయొచ్చు వాళ్ళు చేయకూడదా? ఇప్పుడు ఈరోజు అతను ఫస్ట్కి టాస్క్లు ఫినిష్ అయ్యేసరికి టాప్ ప్లేస్లో ఉన్నాడు, రేపు లాగేస్తే అప్పుడు తెలుస్తుంది కదా బాధ. సరికి లాస్ట్ టాస్క్ మాత్రం ఆ రోప్ కింద పడకముందే పజిల్ కంప్లీట్ చేసి 2 చేతులతో రోప్ పట్టుకొని ఉండాలంట, చేతులు అయితే స్ట్రైట్గా ఉంచాలంట. ఇక్కడ బిగ్ బాస్ కూడా కావాలని చేస్తున్నాము. ఎమాన్యుయల్ 40 హైయెస్ట్ ఇవ్వని బిగ్ బాస్ అయితే స్కోర్ అడిగితే ఏకంగా హైయెస్ట్ 100, 80, 60, 40 ఇట్లా పెట్టాడు కదా. ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ ఎందుకంత అప్పుడు 4 ఆడుకుంటున్నారు బ్రెయిన్ గేమ్, ఎవరు ఫోకస్ అలా పెట్టుకున్నారు, సంచాలకులు కూడా కామ్గా చూస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ్ తనుజకు సపోర్ట్ చేసేసి నువ్వు వెళ్ళి ఆడేయచ్చు కదా, ఇంకెందుకు గోల. ఆ తనుజ కూడా ఏం సపోర్ట్ చేస్తే ఆవిడకి నచ్చితే ఆవిడ మళ్ళీ ఏమంటుంది, ఆవిడ సంచాలకం మీరెవరు సపోర్ట్ చేయకండి కామ్గా ఉండండి అని చాలా సందర్భాల్లో చెప్పింది. బట్ ఆవిడకి సపోర్ట్ వస్తూ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా, వాళ్ళు ఫోకస్ పెట్టుకుని వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటుంటే ఈవిడ ఎట్లా చించుకుంటూ ఉంటుంది. అయితే నిజంగా చెప్పినట్టుగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఫస్ట్ సంజన తనుజ కంప్లీట్ చేసేయడమే వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు ఓకే ఇది పెట్టేస్తే పజిల్ కంప్లీట్ అయిపోద్ది అన్నప్పుడు ఆపేసి ఆ రోప్ ఫేర్ చూసుకొని ఇక దగ్గరికి వచ్చింది అన్నప్పుడు ఇది పెట్టేసేటప్పుడు అక్కడ పట్టేసి ఉండాల్సిందే, అట్లయితే వేగంగా కంప్లీట్ అయ్యేది కదా. అలా స్మార్ట్గా ఆడొచ్చేమో, కాకపోతే ఈ టెన్షన్లో అట్లా ఆడలేరులే, తర్వాత అయితే ఆలోచించుకున్నారు. కానీ అయితే అక్కడ తనుజ సంజన కూడా హోల్డ్ చేసేసారు చేతులు, అట్లాగే భరణి కూడా చేసేసాడు.
కానీ ఫైనల్గా ఎందుకంటే ఆయన మరి తక్కువ టైం కనుక బర్నీకి 100 పాయింట్లు వస్తే, తనుజకి ఏమో 80 పాయింట్లు వస్తే, సంజనాకి 60, సుమన్కి 40. ఏం చేసినా చేయకు 40 పాయింట్లు. వాళ్ళిద్దరు బాధపడింది అందుకే నాయన మేము ఊరికే ఆడకుండా ఉంటే మాకు ఆయనకి ఉత్తిపునానికి 40 వచ్చినా మాకు 0-0 అని బిగ్ బాస్ కనీసం ఇవ్వండి లెక్క. ఉత్తినే వచ్చాయా ఇంత హ్యాపీగా వచ్చింది అతడికని. అట్లాగే తనుజ్ అందుకే అబ్జెక్షన్ కదా, అరే తాడు కొంచెం ఉన్నప్పుడు పడితే చాలు కదా, ఫస్ట్ ఎందుకు పెట్టుకోవాలి. నిజంగా టాస్క్ పనికి వాళ్ళని టాస్క్లే డిజైన్ చేశాడు. అట్లా కాకుండా పెట్టిండు బాను. అందుకే ఏమైనా అది మీ ఆట అమ్మా, ఫస్ట్ వెళ్తారు లాస్ట్కి వెళ్తారు మీ ఇష్టం. ఆ తాడు ఫైనల్గా ఎవరైతే పడకుండా కింద పట్టుకుంటారో కంప్లీట్ అవ్వకముందు అక్కడ కింద పడకుండా చూసుకుంటారో అదే కదా అనేది. సో అందువల్ల నిజంగా అక్కడే బ్యాలెన్స్ చేసుకోవాలి. బర్నీకి ఇక్కడ లేట్ అని అక్కడ వర్కౌట్ అయింది. పోనీ స్ట్రాటజీ ప్రకారం ఆడాడంటే అలాగ ఉండకపోవచ్చు. ఏముందో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కంటే హోల్డ్ చేద్దామని ప్రిపేర్ అయినాడు. పజిల్ విషయాలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. సరే ఫైనల్లీ బర్నీకి 230, తనుజకి 220, ఇమాన్యుయల్కి 170, డీమోన్కి 150, సంజన 140, సుమన్ 100లో ఉన్నారు కదా. మరి ఎట్లా ట్విస్ట్ ఉంటుందో చూద్దాం. ఇక తర్వాత బర్నీ తనుజ్ ఓటీపీల కోసం ఆడియన్స్ ప్రశ్నలు అయితే అన్నీ సిల్లీగా ఫన్నీగా మామూలు సాదాసీదాగా ఉన్నాయి. ఏదో గొప్పగా గట్టిగా ఇంకా అడుగుంటే బాగుండు. అయితే ఒకటి మాత్రం ఆవిడ చెప్పింది చూడండి, ఓటు అప్పీల్ చేసుకున్నా కూడా హ్యాపీ మూమెంట్ ఏదంటే సపోర్ట్ లేకుండా నేను కెప్టెన్ అయ్యాననింది. ఎక్కడ సపోర్ట్ లేదు తనుజ కెప్టెన్ అయినప్పుడు. ఇప్పుడు ఎవరు కూడా కత్తులు ఇలా పెట్టేటప్పుడు ఆ యాపిల్స్ కానీ ఏమైనా పెట్టమనేటప్పుడు ఈవిడికి ఎవరైనా సరే తప్పించేయాలని టార్గెట్ చేయలేదు కదా, అంటే సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు తనుజ ఇలా కత్తి పెట్టగానే వచ్చి ఎవరో ఒక యాప్లో ఒకటి ఇంకోటి ఇక్కడ పెట్టారంటే అవుట్ అయిపోయినట్టుగా పక్క తప్పుకోవాలి కదా. అంటే వెయిట్ బ్యాలెన్స్ చేయలేక ఎవ్వరు కూడా నిన్ను డిస్టర్బ్ చేయలేదు, నిన్ను టార్గెట్ చేయలేదు, నిన్ను ఓడించాలి పక్కకి తప్పించాలని ఎవరు కూడా ఇనిషియేషన్ తీసుకోలేదంటే అది సపోర్టా కాదా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగే సంజన కూడా వెళ్ళి నిఖిల్కి పెట్టిందంటే అర్థం ఏంటి, నీకు ఆయనకే పోటీ జరుగుతుంది, నీ కాంపిటీటర్ని తప్పించాలంటే నీకు సపోర్ట్ చేసింది కదా. ఆయన ఫ్రెండ్ అయినా సరే చేయలేదు కదా. బట్ ఇవిడికి ఎప్పటికీ అర్థం కాదు, నేను ఇండివిజువల్గా నాకు సపోర్ట్ లేదు. సీజన్ అంతా అదే గోల, నాకు సపోర్ట్ లేదు. సుమన్ శెట్టి అంతా ఈవిడంతే సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ కాదా, ఒక్కలైనా టార్గెట్ చేశారా? ఆ నిఖిల్ కనీసం సంజన పోయి పెట్టింది, ఈవిడికి ఎవరైనా పెట్టారా? మరి సపోర్ట్ చేసినట్టే కదా. అవి అర్థం కాదే. అట్లాగే ఇంకోటి ఏంటి, అది మిగతావన్నీ మామూలు సాదాసీదాగా ఉన్నాయి. ఇంకేమన్నా పెద్దగా హైలైట్స్ అయితే వచ్చి అడిగేది అట్లా. లాస్ట్లో డీమన్ ఫన్ అయితే బాగుంది. మరి ఇవి ఎపిసోడ్ హైలైట్స్ మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చెప్పితే లైక్ చేయండి. చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా జర్నలిస్ట్ అదిస్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తా, అది కూడా మిస్ కాకండి.